కి వందనం డబ్బులు ఊర్లో గవర్నమెంట్ స్కూల్ అభివృద్ధికి విరాళం ఇచ్చిందామె. అంతేకాదు సొంత డబ్బు కూడా స్కూల్ అభివృద్ధికి ఖర్చు చేస్తోంది. ఇంతకీ ఎవరామె, ఆ స్కూల్ ఎక్కడుంది, అది తెలుసుకునే ముందు ఈ చిన్నారుల ముద్దు ముద్దు మాటలు వినండి. రాజ్యసేవిమాన పావనంగ పంకజం వేల విద్య శేఖరం కృపాకర నార్నాతిరుగు బృంద వందితం దిగంబరం పురాదినాథ కాలవైనాంబదే ఉక్కురప్పురంబు నక్క పడుకొండు చోర చార ఒగిల జాల వేరయ్య పుష్యులందు పుణ్య పుష్యులు వేరయ్య ఇస్పిరాభిరామ వెనరావేమ పనజీ గాంధీనగర్ చండీగఢ్ సిమ్లా हाची बेंगलुरु यासपुरम गोपाल बॉम्बे नेपाल శ్రీరామ్. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలోని మత్స్యలేశం ఓ గ్రామం. ఈ గ్రామంలోనే ఉంటున్నారు శోభారాణి అనే మహిళ. తనకి ఈ మధ్య వచ్చిన తల్లికి వందనం డబ్బులను స్కూల్ డెవలప్మెంట్ కోసం ఇచ్చేశారు. అయితే ఈ ఒక్క పనితో తాను సంతృప్తి చెందడం లేదు అంటున్నారు ఆమె. ఇంతకీ శోభారాణి మనసులో మాట ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. డబ్బులు పడలేదని అడిగే తల్లుల్ని చాలామందిని చూసాం. కానీ అదే డబ్బులు పడిన తర్వాత దానికి ఇంకొంత అమౌంట్ యాడ్ చేసి ఊర్లో గవర్నమెంట్ స్కూల్ డెవలప్మెంట్ కోసం ఫండ్ ఇచ్చినటువంటి తల్లి మనతో ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం కే మత్స్యలేశం గ్రామంలో శోభారాణి అనే మహిళ స్కూల్ డెవలప్మెంట్ కోసం కొంత అమౌంట్ ఇచ్చారు. ఆవిడ ప్రతి సంవత్సరం కూడా ఇలానే ఇస్తూ ఉన్నారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా కార్యక్రమాలు ఆమె నిర్వహిస్తున్నారు. ఆమెతో పాటు ఇంకా చాలామంది గ్రామంలో చాలామంది కూడా ఇలా సహాయం చేస్తున్నారు. కానీ ఈ స్కూల్ కష్టాల్లో ఉంది, మేము చేస్తున్నటువంటి ఈ హెల్ప్ అనేది దేనికి పనికి రాకుండా పోతుంది, మేము ఇంకా మా గవర్నమెంట్ నుంచి చాలా సపోర్ట్ కావాల్సి ఉంది అని చెప్తున్నారు. అసలు ఆమె ఇలా హెల్ప్ చేయాలని మనసు ఎందుకు పుట్టింది, ఇక్కడ ఉన్న సమస్య ఏంటి, ఆమె డిమాండ్స్ ఏంటి అనేది ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీరు ఈ తల్లికి వందన డబ్బుల్ని మీరు గవర్నమెంట్కి ఇచ్చారు. అసలు గవర్నమెంట్ నుంచి ఫండ్ వస్తున్నామంటే మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు ఇచ్చారు? తల్లికి వందనం డబ్బుల విషయానికి వస్తే, ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ అనేది చిల్డ్రన్ తాలూకా రైట్స్, అంటే నా పిల్లల తాలూకా హక్కు, వాళ్ళు చదువుకునే హక్కు వాళ్ళకి ఉంది. ఆ హక్కుకి సమకూర్చే అనే గవర్నమెంట్ అనేది వాళ్ళకు కావాల్సినవన్నీ సమకూరుస్తుంది. తన బాధ్యత గవర్నమెంట్ నెరవేర్చేటప్పుడు ఒక తల్లిగా నా బాధ్యతని నెరవేర్చాలనే ఉద్దేశంతో మాత్రమే తల్లికి వందనంని తిరిగిచ్చేయడం జరిగింది. తిరిగిచ్చేయడం అంటే అది తిరిగిచ్చేయడం కాదు, రిటర్న్ చేయడం కాదు. నా స్కూల్, నా పిల్లలు చదువుతున్న స్కూల్ డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో దాంట్లో 2,000 కలిపి నేను ఇవ్వడం జరిగింది సార్. అంటే ఏం లేదు సార్, ఇక్కడ అంటే ఒక పూట ఆల్రెడీ నా పిల్లడు ఇక్కడే భోజనం చేస్తున్నాడు, వాడికి కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. మిగిలిన ఒక పూట అనేది నా బాధ్యత, నేను పెట్టుకుంటాను. దానికోసం నాకు డబ్బులు తీసుకోవడం ఇష్టం లేక తిరిగి స్కూల్ డెవలప్మెంట్ కోసం ఇవ్వడం జరిగింది సార్. ఓకే మేడం, ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తున్న ఈ 13,000 ఏదైతే ఉందో దానికి ఇంకొంత యాడ్ చేసి ప్రైవేట్ స్కూల్లో ఎక్కడో జాయిన్ చేసుకుంటే సరిపోయి ఉండేది కదా, పిల్లలు ఇంకా బాగా చదివి ఉండేవాడు అనేటటువంటి ఒపీనియన్ ఉంటుంది కదా, మీరు ఎందుకు ఎక్కడే జాయిన్ చేసి మళ్ళీ ఆ అమౌంట్ ఉంది? సార్ నేను చెప్పాలంటే నేను కూడా ప్రైవేట్ స్కూల్లోనే చదివాను సార్, నేను గవర్నమెంట్ స్కూల్లో చదవలేదు. అండ్ నేను చదివేటప్పుడు స్కూల్ అనేది 3 కిలోమీటర్స్ దూరంలో ఉండేది. అప్పుడు ఫైనాన్షియల్ కండిషన్ సరిగ్గా లేకపోయినా సరే నేను అంటే నా 3rd స్టాండర్డ్లో కొంచెం మా డాడీ ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, ఆయనకి కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చింది ఒక 5 ఇయర్స్ వరకు. ఆ టైంలో నాకు అక్కడ ప్రైవేట్ స్కూల్లోనే ప్రసాద్ సార్ అని చెప్పి ప్రిన్సిపల్, లిటిల్ స్టార్స్ కాన్వెంట్ స్కూల్ ప్రిన్సిపల్, ఆయన ఏం చేశారంటే చదువుతుంది కదా స్కూల్ మానిపించొద్దు, నేను ఫ్రీగా చదివిస్తానని చెప్పారు. అంటే నేను కూడా ఒక ఫ్రీగా చదివిన అమ్మాయినా సార్, ఫ్రీగానే చదివాను. ఒక అప్ టు 7th క్లాస్ వరకు నేను ఫ్రీగానే చదివాను. అలాగనుకొని జస్ట్ నా పిల్లడిని కూడా నేను స్కూల్లోనే జాయిన్ చేశాను. ఫస్ట్ నర్సరీ వాడిని స్కూల్లోనే జాయిన్ చేశాను. వాడితో పాటు ఒక అమ్మాయి ఆడుకుంటుంది, తను గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తానంట. అంటే డైలీ వాళ్ళిద్దరు చాలా క్లోజ్గా ఇంటికి వచ్చి ఆడుకుంటారు. నేను గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళడం ఏంటమ్మా, నేను జాయిన్ చేస్తాను అంటే, చిన్నప్పుడు నేను ఒక స్పాన్సర్షిప్ ద్వారా చదువుకున్నాను కదా, సో నేను జాయిన్ చేస్తానని చెప్పాను. అప్పుడు ఈ స్కూల్ మేనేజ్మెంట్ వచ్చి నన్ను కలవడం జరిగింది. అమ్మ ఇప్పుడు మీరు స్పాన్సర్ చేసే వాళ్ళు కూడా పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేస్తే ప్రభుత్వ పాఠశాల ఏమవ్వాలంటే నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. అందుకని ఏం చేశానంటే నా పిల్లల్ని కూడా నేను వెనక్కి తీసుకొచ్చేసాను సార్. అక్కడ మాట్లాడి టీసీ తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది అనమాట. 2 ఇయర్స్ బ్యాక్ తీసుకొచ్చాను. 2 పిల్లలు కూడా ఇక్కడే చదువుతున్నారు. అదే సార్. ఇప్పుడు మీరు ఇలా హెల్ప్ చేస్తున్నారు, ఈ హెల్ప్ చేయడం వలన మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకా మీతో పాటు ఇంకెవరైనా సరే హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తున్నారా? ఇక్కడ పరిస్థితి ఏంటి?
సార్ ఇప్పుడు నేను 13,000 ఇచ్చాను 13,000 ఇచ్చానని చెప్పేసి చాలా వరకు న్యూస్లో ఇదవుతుంది. కానీ అది గొప్ప విషయం అంటున్నారు, కానీ నా విషయానికి వస్తే అది అంత పెద్ద గొప్ప విషయం అని కాదు. ఈ స్కూల్ కోసం లక్షలు లక్షలు డొనేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. మీరు ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే బయట ఒక బిల్డింగ్ దానికోసం అని చెప్పి ఒక రిటైర్డ్ ఎంప్లాయీ ఏం చేశారంటే 4 lakhs డొనేట్ చేశారు సార్. అంటే తను చదివిన స్కూల్ బాగుండాలని చెప్పి, పిల్లలు బాగుండాలని చెప్పి, నెక్స్ట్ ఒక ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ఉండాలని చెప్పి అంగన్వాడీ సార్. ఇక్కడ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఇది చూస్తే పిల్లలు తల్లిదండ్రులు అంటే ఒక అవేర్నెస్ క్రియేట్ అయ్యి పిల్లల్ని జాయిన్ చేస్తారని చెప్పి మొత్తం అన్నిటికీ డొనేషన్స్ మా గ్రామస్తులు అంతా కంప్లీట్ సపోర్ట్, పెద్ద మనుషులు, ప్రెసిడెంట్ గారు, ప్రతి ఒక్కరు కూడా యూత్ అంతా సపోర్ట్ చేసి స్కూల్ నిలబెట్టుకుంటూ వచ్చాం సార్. ఓకే, ఇంకా చూసుకుంటే ఓవరాల్గా ఎలా అనిపిస్తుంది? అందరూ హెల్ప్ చేస్తున్నారు, ముందుకెళ్తున్నారు. ఈ స్కూల్ ఎలా ఉంది? ఎంతమంది పిల్లలు జాయిన్ అవుతున్నారు? ఇక్కడ పరిస్థితి ఏంటి? సార్ నేను స్టార్టింగ్ వచ్చేసరికి ఇక్కడ పరిస్థితి ఏంటంటే కేవలం యూపీ స్కూల్ 7 పిల్లలు మాత్రం ఉండేవారు సార్. 7 పిల్లలకి స్కూల్ అసిస్టెంట్ ప్రొవైడ్ చేయడం అనేది గవర్నమెంట్కి కూడా కష్టమే. సో ఎస్జిటీలు కూడా మేము చెప్పలేము, తక్కువ మంది పిల్లలు ఎస్జిటీలు అంటే ఓన్లీ ఇద్దరు ముగ్గురు ఎస్జిటీలు ఉండేవారు సార్ అప్పట్లో. సరే అని చెప్పి మా ఊరు వాళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకొని ఒక వాలంటీర్ని వేసుకున్నాం సార్. 3 వాలంటీర్లు, హిందీకి ఒక వాలంటీర్ని వేసాం, నెక్స్ట్ యూపీ చెప్పడానికి ఒక వాలంటీర్ని, నెక్స్ట్ 3rd స్టాండర్డ్ నుంచి చూసుకోవడానికి ఒక వాలంటీర్, ఒక 3 వాలంటీర్లు వేసాం సార్. అప్పటి నుంచి ఆ వాలంటీర్లకి శాలరీలు ఇస్తూ స్కూల్లో ఏం కావాలో సమకూరుస్తూ స్కూల్ అనేది డెవలప్ చేసుకుంటూ వచ్చాం సార్. ఎప్పుడైతే 2021లో 7 ఉన్న స్ట్రెంత్, యూపీ మాత్రమే చెప్తున్నాను, 7 అనేది 42 మంది అయ్యారు సార్. ఓకే, నెక్స్ట్ మోడల్ అన్నమాట. ఇప్పుడు మోడల్ ప్రైమరీ అంటున్నారు, ప్రైమరీ 18 మంది ఉండేవారు, ఇప్పుడు 45 మంది అయ్యారు. ఇప్పుడు 60 మంది అవ్వాల్సింది సార్. లాస్ట్ ఇయర్ ఇక్కడ 25 మంది, అంటే ఈ అంగన్వాడీ కేంద్రం ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ మోడల్ ఫౌండేషన్ అయింది. సో దానివల్ల ఏంటంటే మేము చాలా అవేర్నెస్ క్రియేట్ చేసి ఆల్మోస్ట్ 20 మంది ప్రైవేట్ స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎప్పుడైతే మాకు అంటే ఈ జీవో 117 ప్రకారం ఏమైందంటే యూపీ స్కూల్స్ అనేవి ఉండకూడదు, అన్నీ హై స్కూల్లో కలిపేయాలని మోడల్ ప్రైమరీ స్కూల్ చేశారు సార్. ఓకే, గవర్నమెంట్ స్కూల్లో మోడల్ ఎడ్యుకేషన్ అనేది చాలా గొప్ప విషయం. దీనికి నేను లోకేష్ గారికి నిజంగా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. అంటే చదువు ఎఫర్ట్ చేయని వాళ్ళు కూడా మోడల్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయడం చిన్న విషయం కాదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే మేమంతా డెవలప్ చేసుకుంటున్నాం కదా, ఇక్కడ 3 ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి సార్. 3 ప్రైవేట్ స్కూల్, టాప్ ప్రైవేట్ స్కూల్ కూడా ఉన్నాయి. అందులో నేను చదివిన స్కూల్ కూడా ఒకటి ఉంది సార్. ఆ టాప్ ప్రైవేట్ స్కూల్ ఉన్న చోట ఈ కాన్సెప్ట్ అనేది ఏంటంటే అక్కడ చాలా వరకు 1 to 5th స్టాండర్డ్ అంటే ఏమంటున్నారంటే లాస్ట్ ఇయర్ అయితే చెప్తే సరే అమ్మ అని చెప్పారు. మిడిల్ ఆఫ్ ద ఇయర్లో మేము కూడా మీ పిల్లల్ని తీసుకొచ్చి జాయిన్ చేస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు అమ్మ 1 నుంచి 5 వరకేనట్టమ్మ కదా, 6, 7, 8 ఉన్నా సరే జాయిన్ చేద్దాము, ఇప్పుడు జాయిన్ చేయలేమమ్మా ఏమనుకోకు అంటే జాయిన్ చేస్తామని వచ్చిన వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయారు. ఆల్రెడీ జాయిన్ చేసిన వాళ్ళు కూడా 20 మెంబర్స్ వరకు వెళ్ళిపోయారు సార్ వెనక్కి. అది సార్ ఇప్పుడు కూడా 42 మంది పిల్లలు ఉన్నారు సార్. 42 మంది పిల్లలు ఎక్కడా ట్యాగ్ అయ్యలేరు, గాల్లో ఉన్నారు. ఈ విషయమై లాస్ట్ 2 days బ్యాక్ రామ్మోహన్ సార్ ఫోన్ చేశారు. సార్ చేసేటప్పుడు అంటే సార్కి నేను ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అనమాట. నేను చెప్పాను అనమాట, ఇలాగ సార్ మా స్కూల్ ప్రాబ్లంలో ఉంది, ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి అంటే నేను లోకేష్ గారితో పర్సనల్గా మాట్లాడతానని కూడా చెప్పారు. దానికి ధన్యవాదాలు సార్. సార్ ప్లీజ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ స్కూల్ సమస్య అనేది మీ మీడియా ద్వారా అయినా సరే అది క్లియర్ అయితే మేము రుణపడి ఉంటాం సార్. ఎందుకంటే 42 మంది పిల్లల భవిష్యత్తు సార్, వాళ్ళకి అటెండెన్స్ లేదు, పిల్లలైతే వస్తున్నారు, వాళ్ళకి అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం, వస్తున్నారు, కానీ ఎక్కడా ట్యాగ్ అయ్యలేరు సార్. ప్లీజ్ వాళ్ళ తాలూకు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీ మీడియా కొంచెం మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఓవరాల్గా ఇప్పుడు చూస్తున్నాం కదా, 1st క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు మొన్నటి వరకు ఉండేది, లాస్ట్ ఇయర్ వరకు ఉండేది, ఇప్పుడు కూడా అలాగే కొనసాగుతుంది. కాకపోతే గవర్నమెంట్ కొత్త నిబంధనల ప్రకారం 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఇంకో దగ్గరికి తరలించడం వలన, ఈ హై స్కూల్కి తరలించడం వలన ఇక్కడ ఊర్లో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. 8th క్లాస్ వరకు ఒకే స్కూల్లో ఉంటే బాగుంటుంది, ఇప్పుడు 5th క్లాస్ వరకే ఉండి నెక్స్ట్ 6th, 7th, 8th ఇంకో దగ్గరికి తరలించడం అనేది ఇబ్బందికరంగా మారుతుంది. అందుకే దగ్గరలో ఉండే ప్రైవేట్ స్కూల్స్లో మేము జాయిన్ చేసుకుంటామని చెప్పేసి పేరెంట్స్ చెప్తున్నారు. కానీ ఈ పరిస్థితి లేకుండా 8th క్లాస్ వరకు ఇక్కడే కొనసాగితే స్కూల్ డెవలప్మెంట్ ఇంకా బాగుంటుంది, మేము అందరం సహకరిస్తాం. మేము ఇక్కడ మేము టీచర్స్ కాకపోయినప్పటికీ కూడా మేము ఇక్కడికి వచ్చి ఈ స్కూల్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్నాం, మాకు ప్రభుత్వం కూడా సహకరించాలని శోభారాణి గారు అంటున్నారు. స్కూల్ని డెవలప్ చేయడానికి ఎంతవరకైనా వెళ్తామని చెబుతున్నారు. అయితే ఊర్లో నుంచి 6, 7, 8 తరగతుల్ని హై స్కూల్కి తరలించే ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేయాలని వారు కోరుతున్నారు. ఒకవేళ ఇలాగే తరలిస్తే ఊర్లోని గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకోవాలని ఇంట్రెస్ట్ పిల్లలకు పోతుందని, ప్రైవేటు స్కూల్కి వెళ్ళిపోతారని దాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శోభారాణి గారితో మాట్లాడాం. ఇప్పుడు ఇంకా గ్రామంలో ఉండేటటువంటి ఫండ్ రైజ్ చేసి ఫండ్స్ ఇస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా, ఆ గ్రామస్తులు కూడా మనతో ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఈ స్కూల్ డెవలప్మెంట్ కోసం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఎంత తపన పడుతున్నారు, అసలు గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనే విషయాలను వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మనతో కొంతమంది ఉన్నారు. మేడం చెప్పండి, మీరు ఈ స్కూల్ డెవలప్మెంట్ కోసం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ముందుగా బిగ్ టీవీ వారికి నమస్కారం సార్. ఇక్కడ మాకు యూపీ స్కూల్ అనేది మా కేమచిలసం గ్రామంలో ఉంది సార్. మేము ఇక్కడే చదువుకున్నాం అనే విశ్వాసంతో మా స్కూల్ బాగుండాలి అని వాలంటీర్ని వేసుకుంటూ స్పాన్సర్స్ అమౌంట్ ఎంత పడితే మేము పేరెంట్స్ ఒక కమిటీ అయి ఇంత స్పాన్సర్ చేసుకుందాం ప్రతిదీ ఇయర్లీ ఒక 10,000 వరకైనా మేము 10-20 ఎంతైనా ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్క పౌరుడు డొనేషన్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు సార్. ఇది మా ఒక ఊరి సమస్యగా మారింది సార్. యూపీఐ అనేది విలీనం చేయాలని గత ప్రభుత్వం మోడల్ ప్రైమరీ స్కూల్గా చేద్దామని నారా లోకేష్ గారి ఆలోచన సార్. కాకపోతే మాకు యూపీ ఉంటే ఇక్కడ స్టడీ అనేది బాగుంటుంది, స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. 5th వరకు అంటే స్కూల్లో జాయిన్ అవుతారనే ఆలోచన అయితే లేదు సార్. ఎందుకంటే ఇక్కడ 3 కాన్వెంట్స్ ఉన్నాయి. అందు కారణం చేత 5th వరకు ఉన్న స్కూల్లో ఎవరు జాయిన్ అవ్వడానికి ఇష్టపెట్టుకోరనే ఒక ఆలోచనతో యూపీ అనేది మాకు కావాలి అని మేము కోరుకుంటున్నాం సార్. అందుకోసం చాలా అధికారుల దగ్గరకు మార్చి 28 నుంచి తిరుగుతూనే ఉన్నాం సార్. ఈ సమస్య జనవరిలో వచ్చింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరుగుతున్నాం. కానీ మా సమస్య అనేది, మా బాధ అనేది ఎవరికీ అర్థం కావడం లేదు సార్. ఈ స్కూల్ డెవలప్మెంట్ చూస్తే ఇది ఒక ప్రభుత్వ పాఠశాల లేదా ఒక కార్పొరేట్ సంస్థ అనేటట్టు ఉంటుంది సార్. ఇక్కడ ఉంటే నర్సరీ నుంచి ఉంటే ఈ స్కూల్ అనేది ఫౌండేషన్ బాగుంటుందని ఒక ఆయన ముందుకొచ్చి అంగన్వాడీ పిల్లల్ని ఒక నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ స్టూడెంట్స్గా మేము మార్చుకోవడం జరిగింది సార్. యూనిఫాము, వాళ్ళ ఐడెంటిటీ కార్డ్సు, బుక్స్ పరంగా నర్సరీ నుంచి హిందీ అనే సబ్జెక్ట్ని కూడా ఇస్తూ ఈ స్కూల్ అనేది డెవలప్మెంట్ చేసుకోవడం జరుగుతుంది సార్. ఇంత డెవలప్మెంట్ చేసుకున్న మా స్కూల్ని, మా ప్రజలందరం మేము ఎంత డెవలప్మెంట్ అనుకుంటున్న స్కూల్ని విలీనం చేస్తున్నారు. మీరు మీ పిల్లలు కూడా ఇక్కడే చదువుతున్నారా? ఇంకా హిందీ అంటున్నారు కదా. హిందీ అనేది మామూలుగా అయితే గవర్నమెంట్ స్కూల్లో 5th క్లాస్ వరకు ఉండదు కదా. మీరు ఎలా తీసుకొచ్చారు, ఏంటి దానికోసం మీరు ఏం చేశారు? మేము ఎలా తీసుకొచ్చామంటే, ఇప్పుడు మేము కాన్వెంట్స్ నుంచి తెచ్చి మా పిల్లల్ని ఇక్కడ పెట్టాం సార్. అక్కడైతే హిందీ ఉంటుంది, ఇక్కడ హిందీ లేకపోవడం మాకు కొంచెం బాధగా ఉంటుంది. మా స్కూల్ అయితే బాగుండాలని మా పిల్లల్ని తీసుకొచ్చాం, బాగానే ఉంది. కానీ వాళ్ళు హిందీ సబ్జెక్ట్ లేకపోతే వాళ్ళ ఫ్యూచర్ అనేది భవిష్యత్తులో కొంచెం ఎగ్జామ్స్ విషయంలో లాస్ అవుతారనే విషయంలో నర్సరీ నుంచి స్టార్టింగ్ నుంచి హిందీ సబ్జెక్ట్ అనేది తీసుకొచ్చాం సార్ మేము. ఓవరాల్గా ఇంకా ఈవిడ చెప్తున్నారు, మేము హిందీ సబ్జెక్ట్ అంటే గవర్నమెంట్ స్కూల్లో హిందీ సబ్జెక్ట్ లేకపోయినప్పటికీ కూడా మేము ప్రత్యేకంగా హిందీని పిల్లలకి నేర్పించడం కోసం మేము వాలంటీర్ని కూడా పెట్టి వాళ్ళకి చదివిస్తున్నామని అంటున్నారు. ఇంకా మనతో ఇంకా గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఏం చేస్తారు ఊర్లో స్కూల్ డెవలప్మెంట్ కోసం? మీ ప్రయత్నంగా మీరు ఏం చేశారు ఇంతవరకు? నమస్తే అండి, బిగ్ టీవీకి నమస్తే అండి. నా పేరు సూరాడ రాంబాబు. నేను మెరైన్ ఇంజనీర్ని అండ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ని. లోకల్గా నేను ఈ కార్యక్రమాలు, యోగా కార్యక్రమాలు ప్లస్ లోకల్ స్కూల్స్కి నేను సపోర్ట్ చేస్తూ ఉంటుంటాను. నాతో పాటు ఊర్లో చాలామంది ఈ స్కూల్కి, స్పెషల్లీ ఈ స్కూల్కి అందరూ సపోర్ట్ చేస్తుంటారు. ఎందుకంటే ఈ స్కూల్ మీద అభిమానంతో, ఈ స్కూల్లో చాలామంది చదివి బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు నాలాగే. వాళ్ళందరూ కలిసి మన స్కూల్ చాలా పాతది, 1908లో ఇది స్టార్ట్ అయింది. ఇంత పురాతనమైన స్కూలు ఆ తర్వాత మనకి ఎంపీయూపీ అప్పర్ ప్రైమరీ స్కూల్ కింద మనకి వచ్చింది. అయితే రీసెంట్లీ ప్రభుత్వ విధానాల వల్ల ఇదేమైందంటే మళ్ళీ మోడల్ ప్రైమరీ స్కూల్ కింద మార్చడం జరిగింది. మేము ఇక్కడ ఊరి గ్రామస్తులుగా మేమైతే కోరుకుంటున్నాం, ఇక్కడ అప్పర్ ప్రైమరీ స్కూలు ప్రాపర్గా ఉండాలి, విత్ ఆల్ స్టాఫ్ ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఈ స్కూల్కి ఇది గవర్నమెంట్ స్కూల్, మనకు తెలిసిందే గవర్నమెంట్ స్కూళ్ళలో టీచర్స్ ఎలా పనిచేస్తున్నారు, షార్టేజ్ ఎలా ఉంటుందో అని మనకు తెలిసిందే. ఈ షార్టేజ్ని దృష్టిలో పెట్టుకొని మా ఊరి గ్రామస్తులు కొంతమంది దీనికి డొనేషన్స్ ఇవ్వడము, అందులో మాలాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు, నేను ఒక్కడనే కాదు, వీళ్ళందరూ డొనేషన్స్ ఇచ్చి అడిషనల్గా టీచర్స్ మనము వాలంటీర్స్ని పెట్టుకొని వాటిని రన్ చేయడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు 2021లో దీని తాలూకా స్ట్రెంగ్త్ 30+ ఉండేది. ఇప్పటికి అది 100కి రీచ్ అయ్యింది. ఈ 100కి రీచ్ అవ్వడానికి ఎంతో శ్రమ, టీచర్స్ తాలూకా శ్రమ అండ్ ఊరి వాళ్ళ కోఆపరేషన్ ఇవన్నీ ఉన్నాయండి.
సో మేము ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే ఈ అప్పర్ ప్రైమరీ స్కూల్ స్టేటస్ నుంచి దీనికి మోడల్ ప్రైమరీ చేశారు, మాకు మళ్ళీ అప్పర్ ప్రైమరీ స్కూల్ ప్రాపర్గా ఉండాలని మళ్ళీ కోరుకుంటున్నామండి. మీరు గమనించారా లేదు, ఈ స్కూల్ని చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడాను కార్పొరేట్ స్కూల్కి ఎక్కడ తగ్గేటట్లు లేదు. సో ఇంతగా డెవలప్, ఇంత కోఆపరేషన్ ఉన్న ఊరిని మన ప్రభుత్వ విధానం వల్ల ఇది నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే ఈ స్కూల్ని మళ్ళీ ఆ అప్పర్ ప్రైమరీ స్కూల్ స్థాయిని మళ్ళీ తీసుకురావాలనేసి మేము ప్రగాఢంగా కోరుకుంటున్నామండి. ఇక్కడ ఉన్న అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడాను ఇక్కడ ఊరి వాళ్ళు దానం ఇచ్చినవే, డొనేషన్ చేసినవే. సో ఇంత కోఆపరేషన్ ఊరి నుంచి ఉంది కాబట్టి ప్రభుత్వం కూడాను ప్రభుత్వం వైపు నుంచి కూడాను కోఆపరేషన్ చేసి ఈ స్కూల్ని ఇంకా డెవలప్ చేయాలి. మా స్కూలు మాకు ఉండేటట్టుగా చూడండి. ఈ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్టేటస్ని ఇక్కడ మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నామండి. చూస్తున్నారు కదా, ఇది స్కూల్ ఏదైతే ఉందో గ్రామస్తులు అందరూ కలిసి ఈ స్కూల్ డెవలప్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే ఆ డెవలప్మెంట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇంతకుముందు 2021లో 30+ స్ట్రెంత్ ఉండేది, ఇప్పుడు 100+ చేరిందంటే గ్రామస్తులు అందరూ సహకారంతోనే అలా జరిగింది. ప్రభుత్వం కూడా సహకరించి ఇక్కడున్న స్కూల్లో ఏదైతే 6th, 7th, 8th క్లాసులు అనేవి తరలించకుండా ఇక్కడే ఉంటే ఈ స్కూల్ని ఇంకా రాష్ట్రంలోనే నెంబర్ 1 పొజిషన్లో తీసుకువెళ్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఈ స్కూల్లోని ఉపాధ్యాయులు కూడా స్కూల్ అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తున్నారు. ఇక్కడ పిల్లలు అద్భుతమైన ప్రతిభ చూపిస్తున్నారని టీచర్లు కొనియాడుతున్నారు. కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా గ్రామస్తుల సహకారంతో స్కూల్ అభివృద్ధిలో ఉందని అన్నారు. కరాటే, యోగా లాంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని చెబుతున్నారు. వరకు మనం శోభారాణి గారితో మాట్లాడాం. ఆ తర్వాత గ్రామంలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, డొనేట్ చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడాం. ఇప్పుడు టీచర్స్ కూడా మనతో ఉన్నారు. టీచర్స్ యొక్క కృషి ఎలా ఉంది, దానివలన పిల్లలు ఎలాంటి స్కిల్స్ సంపాదించారు అనే విషయాల గురించి మాట్లాడదాం. ఇంకా ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఆల్రెడీ రిటైర్ అయ్యి ఇదే స్కూల్లో టీచర్గా పనిచేసి రిటైర్ అయినటువంటి సార్ కూడా ఉన్నారు. ఆయన ఇంకా రిటైర్ అయిపోయిన తర్వాత కూడా పిల్లలకు వచ్చి ఏదో ఒక విషయం చెప్పాలి, టీచింగ్ కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఫ్రీగా వచ్చి టీచ్ చేస్తున్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన ఏం చెప్తారు, గవర్నమెంట్కి ఏం విజ్ఞప్తి చేస్తారనేది చూద్దాం. సార్, ఫస్ట్ మీకు నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి. పిల్లల విషయంలో ఇంకా రిటైర్ అయిపోయిన తర్వాత కూడా టీచింగ్ కంటిన్యూ చేయాలనుకోవడం అనేది గొప్ప విషయం. ఎందుకు మీరు ఇంకెందుకు రెస్ట్ తీసుకోకుండా ఎందుకు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు? నా పేరు సాంబమూర్తి అండి. నా పేరు సాంబమూర్తి. నేను ఇదే ఊర్లో పుట్టాను, ఇదే ఊర్లో చదువుకున్నాను. అలాగే నేను వృత్తిపరంగా ఉపాధ్యాయుడిని. నేను లాస్ట్ ఇయర్ రిటైర్మెంట్ అయ్యాను. అయితే ఇక్కడ నేను పాఠశాలకి రావడానికి కారణం ఏంటంటే నాకు ఒక ఇంట్రెస్ట్ అన్నమాట. పిల్లల్ని ఇంకా డెవలప్ చేద్దాము, పిల్లలకు నాకు తెలిసింది ఏదో తోచింది వాళ్ళకు జ్ఞానాన్ని అందిద్దాం అన్న ఆలోచనతో నేను ఇక్కడికి రావడం జరిగింది. అది నా సొంత పాఠశాల, నా సొంత గ్రామం కాబట్టి మరికొద్దిగా పిల్లలకి తోడుగా, అంటే ఇతర టీచర్లు కూడా తోడుగా ఉండాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి ఒక పూట రావడం జరుగుతూ ఉంది. సార్, ఇది బాగానే ఉంది. మీరు ఇదే స్కూల్లో నేను కంటిన్యూ అయ్యాను కాబట్టి, ఇంతవరకు టీచింగ్ చెప్పాను కాబట్టి పిల్లలకి నా జ్ఞానాన్ని అందించాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అన్నారు. కానీ మీ పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివించారా, లేకపోతే గవర్నమెంట్ టీచర్ కాబట్టి కొంచెం శాలరీ మంచిగా వస్తుంది కాబట్టి ప్రైవేట్ స్కూల్లోనే చదివించారా? నాకు 3 పాపలండి. అయితే 2-3 గవర్నమెంట్ స్కూల్లోనే 10th వరకు చదివించాను. పెద్ద పాపని అప్పటి పరిస్థితుల్లో కాన్వెంట్లో వేయాల్సి వచ్చింది. తర్వాత నేను టీచర్గా అయిన తర్వాత మిగతా 2 పిల్లలు మాత్రం గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాను. వాళ్ళు ఇప్పుడు ప్రయోజకులు అయ్యారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఇది నా పరిస్థితి. ఇంకా మనం చూసుకున్నట్టయితే సార్ చెప్తున్నారు, నేను ఇదే స్కూల్లో చెప్పాను, ఇదే స్కూల్లో చాలామందిని పిల్లల్ని ప్రయోజకులను చేశాను, అందుకే ఇంకా ఇలాగే కంటిన్యూ అయితే ఇక్కడ ఊర్లో ఉండేటటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇంకా గొప్ప ప్రయోజకులు అవుతారు అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇంకా ఆయనతో పాటు ఇంకా టీచర్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఇప్పుడు ఈ స్కూల్ పరిస్థితి ఎలా ఉంది? మీరు అసలు గవర్నమెంట్ నుంచి ఏం కోరుకుంటున్నారు? ఇదంతా గవర్నమెంట్ నుంచి కోరుకునే ముందు పిల్లల స్కిల్స్ ఎలా ఉన్నాయి? పిల్లల స్కిల్స్ బాగుంటేనే గవర్నమెంట్ ఏదైనా సరే ఒక అడుగు ముందుకేసి ఏదైనా డెవలప్ చేయాలనుకుంటుంది. పిల్లల స్కిల్స్ విషయంలో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? పిల్లల స్కిల్స్ ఎలా ఉన్నాయి? అయితే మేము ఇక్కడ గమనించింది ఏంటంటే, ఇంతకుముందు పనిచేసే స్కూల్కి ఈ స్కూల్ వాతావరణం చాలా వ్యత్యాసం ఉంది సార్. నాకు 29 సంవత్సరాల సర్వీస్ సార్. నా సర్వీస్ 29 సంవత్సరాల సర్వీస్లో కూడా ఇలాంటి పాఠశాలని నా సర్వీస్ మొత్తం మీద ఎప్పుడు చూడలేదు. ఇక్కడ మెయిన్ ఏంటంటే, ఇక్కడ స్కూల్ పాఠశాలకి ఇక్కడ
పేరున్నత గల 3 కాన్వెంట్స్ ఇక్కడనే ఉన్నాయి సార్. ఈ చుట్టుపక్కలనే 3 కాన్వెంట్లు ఉన్నాయి. వాటిల్ని ఎలాగైనా దాటించి ఎదుర్కొని పిల్లల్లో అనేక సామర్థ్యాలను పెంచి వాళ్ళకి ప్రైవేట్ స్కూల్కి కార్పొరేట్ స్కూల్కి ధీటుగా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ తల్లిదండ్రులు అయితేనేమి, గ్రామ పెద్దలు, యువకులు అందరి సహకారంతో మేము కూడా ఇక్కడ ఎంతో కష్టపడి వాటికి ధీటుగా ఈ పాఠశాల అభివృద్ధికి పాలు పంచుకుంటున్నాం సార్. వీటిలో ఇక్కడ గ్రామస్తులు అయితేనేమి అందరి సహాయ సహకారం మాకు మెండుగా ఉన్నాయి సార్. మెయిన్ ఇక్కడ కాన్వెంట్లో ధీటుగా ఇక్కడ ఏం చేసామంటే మాకు PP1 PP2 ఎక్కడా లేని విధంగా ఇక్కడ PP1 PP2 ఎక్కడైనా సరే తీసుకుంటే PP1 PP2 అదే అంగన్వాడీలో కార్యకర్త హెల్పర్ మాత్రమే ఉంటారు. ఇక్కడ గ్రామస్తులు ఒక వెల్ ఎడ్యుకేటెడ్ టీచర్ని కూడా వాళ్ళు నియమించడం జరిగింది. అలాగే ఇక్కడ పాఠశాలలో కూడా ఇక్కడ 4-3 SGTs ఉన్నాం సార్, సెకండరీ గ్రేడ్ టీచర్స్. ఓ PSHM కూడా ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన షార్ట్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఉండడం నేను ఇక్కడ యాక్టింగ్ HMగా ఇక్కడ నేను ఈరోజు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అయితే వీటితో పాటుగా మాకు 2 వాలంటీర్ని కూడా గ్రామస్తులే ఇక్కడ నియమించారు. ప్రైవేట్ పాఠశాలలు ధీటుగా హిందీ ఉండాలనేసి 1 to 5th కూడా హిందీని పరిచయం చేయాలి. ఒక హిందీ వాలంటీర్, డాన్స్ టీచర్ని, ఒక వాలంటీర్ని కూడా వాళ్ళే నియమించి వాళ్ళే వాటికి అమౌంట్ని సమకూర్చారు సార్. సమకూర్చి మేము ఉదయం 8:30 కల్లా మేము ఇక్కడ ఉంటాం సార్ స్కూల్లో. స్టాఫ్ మొత్తం వాలంటీర్తో సహా 8:30 to 4:15, 4:30 వరకు కూడా మేము పాఠశాలలోనే పిల్లలతోనే సమయాన్ని ఇచ్చేసి పాఠశాల ఎలాగైనా అభివృద్ధి చేయాలి, ప్రైవేటు పాఠశాలకు ధీటుగా మా పాఠశాలని అభివృద్ధి చేయాలి అని కృత నిశ్చయంతో మేము కూడా అక్కడ తల్లిదండ్రులకి, ఈ గ్రామ పెద్దలకి, యువకులకి అందరూ కూడా మాటిచ్చాం సార్. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ 1 to 5th ఇంతవరకు ఏంటంటే 1 to 8th క్లాస్ ఉండేది లాస్ట్ ఇయర్ వరకు. ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ఇది మోడల్ స్కూల్ చేశాము. ఒక 5వ తరగతి 1 to 5th వరకే ఇక్కడ ఉంటుంది అన్నారు. అయితే ఇక్కడ పేరెంట్స్ వీళ్ళందరూ వాళ్ళు మనోవేదన వర్ణనాతీతం సార్. మనం చెప్పుకోవడానికి వీల్లేదు. యాజ్ ఏ ఎడ్యుకేటెడ్గా మేము కూడా బాధపడవలసి వస్తుంది. ఒక 41 మంది విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో తెలియకుండా గాలిలో ఉన్నారు సార్. వేరే పాఠశాలకు షిఫ్ట్ చేద్దామంటే వాళ్ళు వెళ్ళట్లేదు సార్. మాకు ఈ పాఠశాలే కావాలి, ఇక్కడే చదువుకుంటాం అనేసి వాళ్ళు పట్టుపడడం వల్ల తల్లిదండ్రులు కూడా ఎంతో ఆవేదన గురి చేస్తున్నారు. మా పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది, ఇంతవరకు వాళ్ళు గాలిలో ఉన్నారు. రేపు పొద్దున నెక్స్ట్ August 14 వాళ్ళకి ఎగ్జామ్ జరుగుతాయి, వాళ్ళకి పేపర్లు ఎక్కడి నుంచి వస్తాయి. ఇంతవరకు మాకు పాఠశాల ఇందులో 1 to 5th వరకు కూడా పిల్లలను మ్యాపింగ్ చూపిస్తుంది సార్. 6th to 8th చూపించట్లే. వాళ్ళకైతే యూనిఫామ్ ఇచ్చారు, అన్నీ కూడా బుక్స్ ఇచ్చారు, షూస్ ఇచ్చారు, మిడ్ డే మీల్ కూడా అలౌ చేస్తున్నారు సార్. కానీ వాళ్ళ పేర్లు మాత్రం ఇక్కడ లేవు సార్. వాళ్ళకి ఎలా అటెండెన్స్ ఎలాగవుతుంది, ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి తల్లికి వందనం ఇవి ఎలాగ పడతాయి. కొన్ని తల్లికి వందనాన్ని గురించి పక్కన పెడితే వాళ్ళ భవిష్యత్తు గాలిలో ఉంది సార్. ఆ పిల్లల భవిష్యత్తుని ఎలాగైనా మీరు కాపాడి పెద్దల వరకు తీసుకువెళ్ళి పిల్లల భవిష్యత్తుని కాపాడవలసిందిగా మా పాఠశాలను 1 to 8th వరకు వస్తారని మేము మనం చేసుకుంటూ ఉన్నాం సార్. సెలవు తీసుకుంటున్నాం. అదే ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ టీచర్స్ అయితే కావచ్చు, లేదంటే డొనేట్ చేసే వాళ్ళు అయితే కావచ్చు, గ్రామస్తులు అయితే కావచ్చు, అందరి డిమాండ్ కూడా ఒకటే. 1st క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఇక్కడే కంటిన్యూ అవ్వాలి. 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఇంకో దగ్గరికి తరలించేటటువంటి ప్రయత్నం జరిగితే మాత్రం ఇక్కడ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ 6th క్లాస్ నుంచి 8th క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ 42 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడ తరలిస్తే వాళ్ళ భవిష్యత్తు అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి ఇక్కడ కొనసాగిస్తే ఈ డెవలప్మెంట్ అంతా వాళ్ళకు కూడా అందుతుంది అని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు, టీచర్స్ అందరూ చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజుతో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి. శ్రీకాకుళం జిల్లా మత్స్యలేశం గ్రామంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ స్కూల్కి సంబంధించినటువంటి ఒక స్పెషల్ స్టోరీ మనం చూసాం. అయితే అక్కడ గ్రామస్తులు ఆ స్కూల్ని మరింతగా కాపాడుకుంటున్నారు. అక్కడ విద్యార్థులు కూడా చాలా యాక్టివ్గా ఉంటున్నారు. తర్వాత స్కూల్ని కూడా చాలా నీట్గా ఉంచుకుంటున్నారు. ఎవరో అంటే ప్రభుత్వమే రావాలి, ప్రభుత్వ అధికారులే చేయాలి, దాన్ని వాళ్ళే క్లీన్గా ఉంచాలి, నీట్గా ఉంచాలి అనేది కాకుండా గ్రామస్తులే భాగస్వాములు అవుతున్నారు. ఒక మహిళ అయితే శోభారాణి అనే ఒక మహిళ అయితే ఆమెకు వచ్చినటువంటి తల్లికి వందనం అనేటువంటి డబ్బులు కూడా ఆ స్కూల్ అభివృద్ధి కోసం ఉపయోగించారు, ఇచ్చేశారు.
సో ఆమె బాటలో చాలామంది నడుస్తున్నారు. అక్కడ గ్రామస్తులు కావచ్చు, తర్వాత టీచర్స్, స్కూల్ టీచర్స్ కూడా ఆ స్కూల్ని శుభ్రంగా ఉంచడంతో పాటుగా అక్కడ విజ్ఞానాన్ని విద్యార్థులకు పంచడంలో వాళ్ళు ముఖ్య భూమిక పోషిస్తున్నారు. అలాగే పై తరగతులు కూడా అక్కడే ఉంచాలి, అదే స్కూల్లో ఉంచాలి, ఆ విద్యార్థులకు ఒక నాణ్యమైనటువంటి విద్యను మేము అందిస్తున్నామంటూ అక్కడ టీచర్స్ కూడా చెబుతున్నారు. అయితే ఆ విద్యార్థుల ముద్దు ముద్దు మాటలు, వాళ్ళ చెలాకీ మాటలు చాలా అందరినీ చాలా ఆనందింపజేస్తున్నాయి. సో బిగ్ టీవీ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, వాళ్ళు నేర్చుకున్నటువంటి ఆ పద్యాలు అవన్నీ కూడా చాలా ముద్దుగా వాళ్ళు చెప్తూ ఉండడానికి చాలా సంతోషంగా అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. సో మరొకసారి చూద్దాం. దేవరాజ్య సేవిమానం పావనంగ పంకజం వేల విద్య శ్రోత విందశేఖరం కృపాకర నార్నాతిరుగు బృంద వందితం దిగంబరం కాసుకాపురాదినాథ కారవైనాంపదే ఉక్కురప్పురంబు నక్క పడుకోండు చోర చార ఒకిల జాల వేరయ్య పుష్యులందు పుణ్యు పుష్యులు వేరయ్య ఇస్పిరాభిరామ పెనరా వేమ పనజే గాంధీనగర్ చండీగఢ్ సిమ్లా హాచి బెంగళూరు విజయపురం భోపాల్ బొంబాయి నేపాల్